పక్షుల కిలకిలా రావాలతో, నెమళ్ళ నాట్యంతో, బడిపిల్లల నవ్వులతో, ఉపాధ్యాయుల పలకరింపులతో, అప్పుడే ఉదయిస్తున్న సూర్యభానుని నునువెచ్చని కిరణాలతో స్పృశించబడి ప్రకృతి ఒడిలో పురుడు పోసుకున్న మన సరస్వతీదేవి నిలయమైన కస్తూర్బా పాఠశాల ఉస్మాన్ నగర్ను ఇప్పుడు మనం వీక్షించబోతున్నాము. హైదరాబాద్ పట్టణానికి కూతవేటు దూరంలో నెలకొని ఉన్నది. అర్బన్ ఏరియాలో ఉండి 2 ఎకరాల సువిశాల స్థలంలో పచ్చదనానికి మారుపేరుగా నిర్మించబడింది. ప్రకృతి అందాలన్నీ కలబోసిన మా పాఠశాల పచ్చదనం, పరిశుభ్రతకు మారుపేరు. దాదాపు మా పాఠశాలలో 500-600 పైచిలుకు మొక్కలున్నాయి. ఇందులో మనోల్లాసాన్ని పెంచే రంగురంగుల పూల మొక్కలు, ఆరోగ్యాన్ని పెంచే వనమూలికలు, పండ్లు, కూరగాయలు, నీడనిచ్చే రకరకాల జాతులకు చెందిన మొక్కలను మనం చూడవచ్చు. బడిలోని మొక్కలన్నీ కూడా విద్యార్థులకు దత్తత ఇవ్వబడి వారి సంరక్షణలో పెరుగుతున్నాయి. ప్రతి నెల 2వ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పాలు పంచుకుంటున్నారు. బడిపిల్లల పుట్టినరోజు నాడు వారి చేత ఒక మొక్కను నాటించడం జరుగుతున్నది. ఇంతటి పచ్చదనంలో మా పూర్వ విద్యార్థుల కృషి, బోధనేతర సిబ్బంది యొక్క కృషి, విద్యార్థుల చొరవ ఎంతగానో దాగి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలని కలవడానికి వచ్చినప్పుడు ఈ పచ్చని చెట్ల నీడన కాసేపు ముచ్చటించి సేద తీరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మా పాఠశాల స్థాయిలో ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యము కదా. అమ్మ ఆయువునిస్తే పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రాణవాయువును ఇస్తున్నాయి. కాలుష్యం కోరలు చాచుతున్న ఈ కాంక్రీటు అడవిలో మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ను పొందడానికి మా వంతు ఈ చిన్న ప్రయత్నమే స్వచ్ఛ పాఠశాల, మా ఈ హరిత పాఠశాల. ఆడపిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే ఐరన్, మరెన్నో పోషకాలను అందించే ఆకుకూరలు కిచెన్ గార్డెన్ నుంచి సేకరించి రోజువారీ భోజనంలో వండడం జరుగుతున్నది. పూర్తిగా సేంద్రియ పద్ధతులలో పెంచబడిన ఈ ఆకుకూరలు ఎంతగానో ఆరోగ్యకరం. పచ్చని చెట్లు మన ప్రగతికి మెట్లు కదా. అదేవిధంగా పచ్చదనం, పరిశుభ్రత ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆనందంగా జీవిద్దాం. భావితరాలకు ఇలాంటి మరెన్నో హరితవనాలను అందిద్దాం. విద్యార్థి దశ నుంచే పర్యావరణ విలువలను నేర్పుతూ రేపటి భవితకు పునాదులు వేద్దాం.